కృపగల దేవ, నీ బంగారు పాదములకు కోట్ల కొలది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాయన, ఎన్నికలేని ప్రజలమునైనా నీ సన్నిధులు నిలబడి నిన్ను తండ్రి నాయన అబ్బా అని పిలిచడం కూడా మాకు యోగ్యత లేదు. అటు మమ్మలను మీరు ఎంతగానో కనికరించి ప్రేమించి మా కొరకు ప్రాణం పెట్టి ఉచితమైన రక్షణ భాగ్యమును మీరు అనుగ్రహించావు. నాయన, మా పితరులకు మీరు వాగ్దానం చేసిన రీతిలో ప్రభా మమ్మల్ని మీరు బలపరిచి నీ సన్నిధిని మాతో ఉంచి మమ్మల్ని నడిపిస్తున్నారు. నేను ఎన్నో శోధనలు, ఎన్నో సమస్యలు, ఎన్నో అననుకూల పరిస్థితులు మా జీవితంలో ఎదురైనప్పటికీ కూడా మమ్మల్ని చేయి విడిచిపెట్టుకోకుండా మీరు నడిపిస్తున్న దాన్ని బట్టి నీ స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి నీ సన్నిధిలోనైనా మేము ఒక నూతన అనుభవాన్ని పొందడానికి మీరు సహాయం చేయండి. మీరు మాతో మాట్లాడండి నాయన, నాతో మాట్లాడండి నాయన. మీరు మాట్లాడుతూ ఉండగా వినగలిగే చెవులు, గ్రహించే మనస్సును మీరు మాకు దయచేసి నీ రాకడకు మమ్మల్ని అందరూ కూడా సిద్ధపరచమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి స్తుతించి బతిమాలు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నామములో కూడా వచ్చిన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన కృతజ్ఞతాపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక, ఆమేన్. మరి విశేషంగా మరి ఈరోజు పుట్టినటువంటి వారికి, జన్మదినం జరుపుకున్న వారికి ప్రభు పేరట నా శుభములను శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆయురారోగ్యాలు దయచేయనుగాక, ఆమేన్. అందరూ సంతోషంగా ఉన్నారా? అందరూ సంతోషంగా ఉన్నారా అని అడిగానండి. మంచిదండి. సంతోషమే సగం బలం. ప్రభు అంటున్నాడు, ఆనందించుడి, మరలా చెప్పుతాను, ఆనందించుడి. ఎందుకంటే ఈ లోకములో మనుషులు నమ్ముకున్న ప్రజలు ఉంటారు, రాజులను నమ్ముకున్న ప్రజలు ఉంటారు, అధికారులు నమ్ముకున్న ప్రజలు ఉంటారు, నాయకులు నమ్ముకున్న ప్రజలు ఉంటారు, తల్లిదండ్రులు నమ్ముకున్న ప్రజలు ఉంటారు, అలాగే బిడ్డలు నమ్ముకున్న ప్రజలు ఉంటారు. ఎవరైనా వారి నమ్మకములు ఒమ్మవచ్చు, కానీ ఆయన నమ్మినటువంటి వారిని దేవుడు ఎంత మాత్రము కూడా చేయి విడిచిపెట్టడు. దేవునికి స్తోత్రం. మనము అట్టి దేవుణ్ణి కలిగి ఉన్నాం. మన దేవునికి మిగిలిన వారికి ఉన్న తేడా ఏంటంటే మన దేవుడు సజీవుడు. అర్థమైందా? ఎందుకు మన దేవుడు సజీవుడు అంటే, అందరూ చనిపోయి తిరిగి రాలేదు. చనిపోయి ఏం చేశారని తిరిగి రాలేదు. చాలా నామాలు ఉన్నాయి. వారు కూడా భూమి మీదకి వచ్చారు, వారు కూడా భూమి మీద జీవించారు. ఆ కాలము సమీపించినప్పుడు మరణించి వారు ఇంక తిరిగి రాలేదండి. కానీ నా యేసు క్రీస్తు ప్రభు ఏ ప్రజలతో చెప్పాడో ఆ ప్రజలే చూస్తుండగా ఆయన సమాధిలో నుండి తిరిగి ఎలాగొచ్చాడండి? సజీవుడిగా వచ్చాడు. సజీవుడిగా వచ్చి ఆ ప్రజలందరూ చూస్తూ ఉండగానే ఆయన పరలోకానికి ఏం చేశాడండి? ఎక్కువ వెళ్ళిపోయాడు. అంటే ఆయన దాని ద్వారా మనకి చెప్పేది ఏంటంటే, పరలోకానికి వెళ్ళడానికి భూలోకానికి రావడానికి కూడా నాకేముంది? అధికారం ఉంది. ఎక్కువ వెళుతూ ఆయన ఏమంటున్నాడో తెలుసా? ఇదిగో సుఖ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో ఉన్నాను అని ప్రభు చెప్పటం జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రి ఒక శ్రేష్టమైనటువంటి ఒక అనుభవంలోనికి ప్రభు మనల్ని నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నారు. ప్రియమైనటువంటి వాళ్ళరా, గత 2 వారాలుగా ఇస్సాకును గూర్చి మనం అనేకమైనటువంటి సత్యాలను మనం నేర్చుకున్నాం. ఇస్సాకు ఒక గొప్ప ప్రార్థనాపరుడని, మనం కూడా మన కుటుంబం కోసం, మన వ్యక్తిగత జీవితం కోసం, మన ఆత్మీయ జీవితం కొరకు మనం ఎక్కువగా ఏం చేయాలని? ప్రార్థన చేయాలని నేర్చుకున్నాం. రెండవది, విధేయతలో నుండి పుట్టినవాడు విధేయతకు కలిగేటువంటి బహుమానమును గూర్చి కూడా గడిచినటువంటి మరి శుక్రవారం మనం నేర్చుకున్నాం. మరి మీరు ఎంతవరకు ఈ అనుభవంలోకి వెళ్ళారో నాకు తెలియదు, కానీ
మరి ఒక్కరైనా విధేయత అనేటువంటి అనుభవంలోనికి వెళ్తే మా ప్రయాసం ఎంత మాత్రము వ్యర్థం కాదు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి కూడా ఇస్సాకును గూర్చి మరొక విషయాన్ని ప్రభు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తలులైన పౌలు గలతీ సంఘానికి రాసిన పత్రిక. అపోస్తలులైన పౌలు గలతీ సంఘానికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం. అపోస్తలులైన పౌలు గలతీ సంఘానికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 28, 29, 30 వచనాలు చదువుకుందాం. నేను చదువుతాను, జాగ్రత్తగా చూడండి. సహోదరులారా, మనమును ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టినవాడిని ఎలాగ హింస పెట్టెనో ఇప్పుడును అలాగనే జరుగుచున్నది. ఇందును గూర్చి లేఖనమేమి చెప్పుచున్నది? దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము. దాసి కుమారుడు స్వతంత్రురాలు కుమారునితో పాటు వారసుడై ఉండడు. కాగా సహోదరులారా, మనము స్వతంత్రురాలు యొక్క కుమారులమే కానీ దాసి కుమారులము కాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గడిచిన వారం విధేయతను గూర్చి చెప్పినప్పుడు అవిధేయతలో నుండి పుట్టినటువంటి వాడు ఇస్మాయిల్, విధేయతను బట్టి పుట్టినటువంటి వాడు ఇస్సాకని, విశ్వాసము నుండి పుట్టినవాడు ఇస్సాకనియు, అవిశ్వాసమును బట్టి పుట్టినవాడు ఇస్మాయిల్ అని మనం ధ్యానం చేసుకున్నాం. విధేయతకు కలిగేటటువంటి బహుమానాలను గూర్చి కూడా మనం మాట్లాడుకున్నాం. ప్రియమైనటువంటి వారరా, ఈరోజు మనం చూసినట్లయితే ఎప్పుడు ఆది కాండములు అబ్రహాము జీవితంలో జరిగినటువంటి సంఘటన, ఆదిమ అపోస్తల కాలం, నేటి సంఘాలలో దాన్ని పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తున్నాడంటే దాని అర్థం మనం నేర్చుకోవాల్సిన పాఠం ఉన్నది. అర్థమైందా? ఈ గలతీ సంఘంతో అపోస్తలులైనటువంటి పౌలు పరిశుద్ధాత్మపురుడై అబ్రహామును గూర్చియు వాగ్దానమును గూర్చియు వాగ్దాన కుమారుని గూర్చి ప్రభు మాట్లాడుతున్నాడంటే ప్రియమైనటువంటి వారా, మనము దీన్ని నేర్చుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. అయితే ఇక్కడ స్వతంత్రురాలని దాస్యని దేవుడు 2 భాగాలు చేసి మాట్లాడుతున్నాడు. దేవుడు మొదటగానే తేటగా అబ్రహాముతో మాట్లాడాడు. దేవుడు మాట్లాడాడండి. ఏమని మాట్లాడాడు? నీకును నాకును నీ సంతానానికి మధ్య ఒక నిబంధన మనం చేసుకుందాం అంటే దాని అర్థం ఏంటి? చెప్పండి అమ్మా. నాకును నీ సంతానానికి ఒక నిబంధన చేసుకుందాం అంటే దాని అర్థం ఏంటి? ఏమండి, నీకు సంతానం ఇస్తాననే కదా. ఇటు అబ్రహాముకి దేవుడు సంతానం ఇస్తానని చెప్పడమేనా కదా? చెప్పండి అమ్మా. నాకు నీ సంతానానికి ఒక నిబంధన చేసుకుందామని దేవుడు మాట్లాడుతున్నాడంటే దాని అర్థం ఏంటి? నీకు సంతానం ఇస్తానని. ముందుగానే మనం నేర్చుకున్నాం, ఈ లోకములో ఏ మాట అయినా ఉమ్మ అవుతుంది కానీ దేవుని నోటి నుంచి వచ్చిన ఏ మాట కూడా ఉమ్మ అవ్వదండి. ఏ మాట నిరర్ధకం అవ్వదండి. మనం ఏవేవో మాట్లాడుతాం, నిరర్ధకం అయిపోతూ ఉంటుందండి. గడిచిన ఆదివారం మీకు ఒక చిన్న మాట చెప్పాను. ఒక ఆమె గూర్చి, మన సంఘంలో ఒక ఆమెను గూర్చి చెప్పానండి. మీకు గుర్తుందో గుర్తులేదా? ఆమె ఇవాళ రాలేదండి అని చెప్పాను. ఇవాళ కూడా ఇందాక సాయంత్రం నాకు మాట ఇచ్చింది, ఇప్పుడు ఇవాళ వచ్చేస్తానండి అయ్యగారండి అని. ఇవాళ కూడా కనపడలేదండి. కనపడినా మేము ఏమన్నది తెలుసండి? అబ్బాయి మీరు 10:30 దాకా పెడుతున్నారు, ఎలాగొస్తామండి మేము అన్నదండి. అర్థమైందా? ఇక్కడ 2 రకాలైన సంతానం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకటి వాగ్దత్త రూపమైన సంతానము, ఇంకొకటి వాగ్దానం కానిటువంటి సంతానం. ఒకటి స్వతంత్రాలకు పుట్టిన సంతానము, దాసు. ప్రియమైనటువంటి వారా, ఈ లోకంలో 2 బోధలు ఉన్నాయి. శాస్త్రుల బోధ ఉంది, యేసయ్య బోధ ఉంది. శాస్త్రుల బోధ ఉంది, యేసయ్య బోధ ఉందండి. శాస్త్రులు వాళ్ళు చెప్పటం మట్టుకు చెప్తారు కానీ చిటికి నేలతో కూడా దాన్ని ఏం చేయరటండి, మోయరటండి.
చిటికిన ఏళ్ళతో కూడా దాన్ని మొయ్యరటండి. యేసు ప్రభు బోధించటమే కాదండి, దానిని ఆచరించి మనకు చూపించాడు. అవునా కదా చెప్పండి? ఆయన బోధించడమే కాదు, ఆయన ఏం చేశాడు? ఆచరించి మనకు చూపించాడండి యేసు ప్రభు. ఆయన ఆచరించింది ఏ మాట మనకి చెప్పలేదండి. ఆయన ఒక చోట అంటున్నాడు, నేను ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి వచనములను నేను కొట్టివేయడానికి రాలేదు. దానిలో ఉన్న మాటను, దానిలో ఉన్న పదాలను, దానిలో ఉన్న అక్షరాలను నేను కొట్టివేయడానికి రాలేదు. ఎందుకంటే అందులో ఒక పొల్లైనను ఒక సున్నైన నెరవేరక మానదు. పొల్లు నెరవేరుతుంది, సున్నా కూడా నెరవేరుతుంది. కనుక దాన్ని నేను నెరవేర్చడానికి వచ్చాను, దాన్ని నేను కొట్టివేయడానికి రాలేదు. కనుక పరలోకం వెళ్ళాలనుకున్న ప్రతి వాడు దాన్ని నెరవేర్చాలి. అయితే మనం నెరవేర్చలేం కనుక నెరవేర్చిన వాని యందు విశ్వాసం ఉంచుడు కూడా ఏమి నెరవేర్చినట్టు అవుతుంది? ధర్మశాస్త్రమును నెరవేర్చినట్టు అవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆనాడు యేసుక్రీస్తు ప్రభు బోధిస్తుంటే ప్రజలు అటండి 3 రాత్రులు 3 పగళ్ళు అలాగే కూర్చుని ఉన్నారటండి. ఎన్ని రోజులట? 3 రాత్రులు 3 పగళ్ళండి. ఇసుకొచ్చినోడు దేవునితో నడవడానికి పనికిరాడండి. దేవునితో నడిచేవాడికి ఇసుక ఉండకూడదండి. దేవుని సన్నిధికి వెళ్ళేవాడికి ఇసుక ఉండకూడదండి. విశ్వాసకి ఇసుక ఉండకూడదండి. విశ్వాసకి ఉన్నదనుకోండి, ఆడు స్వతంత్రురాలు యొక్క కుమారుడు కాదు. వాడు ఎవరు కుమారుడండి? దాసి కుమారుడు. దాసి కుమారుల్లో ఉన్న లక్షణాలు ఏంటో తెలుసండి? ఎగతాళి చేసే లక్షణాలు, ఎగతాళి చేసే లక్షణాలు, తిరుగుబాటు చేసే లక్షణాలు, తృణీకరించే లక్షణాలు. దాసి కుమారులు ఏమి లేదు తెలుసండి? ప్రేమ లేదు. ఏం లేదు? ప్రేమ లేదండి. కానీ స్వతంత్రుడు కుమారులు అలా కాదండి. స్వతంత్రురాలు యొక్క కుమారుడు అనగా వాగ్దానము చేసిన వాని కుమారుడండి. ఈ ఇస్సాకు వాగ్దానము వలనైనటువంటి సంతానమని లేఖనం చదివిస్తుంది. ప్రియమైనటువంటి వారు ఒక్కసారి ఆదికాండం తీసి ఆ మాటను మనం గ్రహిద్దాం. చూడండి, బైబిల్ గ్రంథములో ఆదికాండము 17వ అధ్యాయము 2వ వాక్యాన్ని చదవండి. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. అబ్రహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జనములకు తండ్రి వగుదువు, మరియు ఇక మీదట నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించి తిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా చెప్పండి. దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడండి. అప్పుడు అబ్రహాము యొక్క వయసు ఎంత తెలుసండి? 99 ఏండ్లండి. అప్పటికి ఎవరు పుట్టారండి? ఇస్మాయిల్ పుట్టేశాడండి. ఇస్సాకు ఇంకా పుట్టలేదండి. ఎవరు పుట్టలేదు? ఇస్సాకు పుట్టలేదు. దేవుడు అంటున్నాడు, నాకు నీకు మధ్య ఏంటంటే ఎవరికి? దేవునికి, అబ్రహాముకి, అబ్రహాము యొక్క సంతతికి ఒక నిబంధన. దేవుడు నిబంధన చేసుకుంటున్నాడు. ఎవరికెవరికి? అబ్రహాము యొక్క సంతానమునకును దేవునికి. ఇది నిత్య నిబంధన. ఈ నిబంధనలో ఉన్నటువంటి వారిని దేవుడు ఏం చేస్తానన్నాడండి? ఆశీర్వదిస్తానన్నాడు. అయితే అబ్రహాముకి అప్పటికే సంతానం కలిగింది కనుక అబ్రహాముకి దేవుడు ఇంకొంచెం వివరంగా చెప్పడానికి అబ్రహాముతో ఇంకా దేవుడు మాట్లాడుతున్నాడండి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో దేవుని మాటలు మనకి గమ్మునేమో చెప్పండి, అర్థం అవ్వండి. కనుక దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అబ్రహాం అనుకుని ఉంటాడు, నాకు ఆల్రెడీ కుమారుడు కలిగాడు కదా. ఎవరు చెప్పండి? ఇస్మాయిల్ కలిగాడు కదా. దేవుడు
మరి నా వలన కలిగినటువంటి ఇస్మాయిలును గూర్చి మాట్లాడుతున్నాడేమో అనుకున్నాడండి. దేవుడు ఎప్పుడూ కూడా క్లారిటీగానే ఉన్నాడు. మనమే ఎలా లేమండి, క్లారిటీగా ఉండట్లేదు. ఒక సందర్భంలో అబ్రాహాము నేను దేవుణ్ణి నమ్మలేకపోయానని ఏడ్చాడండి, విశ్వసించలేకపోయానని ఏడ్చాడండి. ఎందుకో తెలుసా? దేవుడు వాగ్దానం చేశాడు, నీకును సారమ్మకు నేను సంతానం ఇస్తాను. వాగ్దానం చేసిన వాడు ఎలాంటి వాడండి? నమ్మదగిన వాడు, నీతిమంతుడండి. మాటిచ్చి నెరవేర్చడానికి ఉప్పు కారం తిండిన మనుషుడు కాదండి ఆయన. మనం ఏం చేస్తాం? మాట ఇస్తాం. ఇక్కడ వాక్యం ఉంటున్నప్పుడు ప్రభువా నువ్వు చెప్పినట్టు నేను చేస్తాను, నీ మాటకు నేను లోపడతాను అని మాట ఇస్తాం. కానీ బయటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తామండి? మన ఆలోచన. ఇక్కడేమో వాగ్దాన పుత్రులుగా ఉన్నాం, బయటికి వెళ్ళాక చెప్పండి అమ్మా, ఇక్కడేమో ఇస్సాకులాగా ఉన్నాం, బయటికి వెళ్ళాక ఎలా మారిపోతున్నాం? ఇస్మాయిలుగా మారిపోతున్నాం మనం. ఏమండి? అసూయ ఉండకూడదు అంటున్నాం, బయటికి వెళ్ళాక మనకు ఉన్నది ఏంటండి చెప్పండి? ఈర్ష్య ఉండకూడదు అంటున్నాం, ద్వేషం ఉండకూడదు అన్నాం, కోపం ఉండకూడదు అన్నాం. ఇవన్నీ మనకు ఉన్నాయి కదా. ఇవన్నీ ఉన్నాయంటే దాని అర్థం ఏంటి? మనము స్వతంత్రురాలు యొక్క బిడ్డలం కాదు. ఎవరు బిడ్డలమండి? దాస్య సంతానంగా ఉన్నాం. ఈ రాత్రి నువ్వు వాగ్దాన సంతానంగా మార్పు చెందాలి, రూపాంతరము చెందాలని దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఇంకొంచెం క్లారిటీగా మాట్లాడుతాయని అంటున్నాడు. చూడండి, మరి ఆదికాండము 17వ అధ్యాయము 17వ వాక్యం చదువు. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 ఏళ్ల వానికి సంతానము కలుగునా, 90 ఏండ్ల సారా కనున అను మనస్సులో అనుకునేను. మొదట దేవుని మాటకి ఎవరు నవ్వారండి? మనకి ఎవరు నవ్వారని తెలుసు, ఎవరు నవ్వారని తెలుసమ్మా. కానీ ఇక్కడ ఎవరు నవ్వారు? అబ్రహాము నవ్వాడండి. ఎందుకో తెలుసా? దేవుడు ఇప్పుడు క్లారిటీగా మాట్లాడుతున్నాడు. నువ్వు అనుకున్నట్టు ఈ దాస్య సంతానం కాదు, నీవు అనుకున్నట్టు ఇస్మాయిలు కాదు నీకు వారసుడు. నిబంధన పుత్రుడు ఇస్మాయిల్ కాదు, నిబంధన పుత్రుడు అక్కడ ఉన్నాడు. అతడు ఎవరంటే సారాకు పుడతాడు. ఎవరు పుడతాడండి? నీకును సారాకు పుడతాడు. అతని పేరు ఇస్సాకు అని మీరు పెడతారు. ఇస్సాకు అని పేరుకేటండి? నవ్వు. అతని ద్వారా నీ జీవితంలో కలవరం పోయి నవ్వు వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గడిచిన వారం మీకు చెప్పాను, ఆగరును బట్టి అబ్రహాము యొక్క కుటుంబంలో ఏమొచ్చిందండి? చెప్పాలి గట్టిగా, కలవరం వచ్చింది. ఇప్పుడు కలవరం ఎవరు పోగొడతారో తెలుసండి? వాగ్దాన పుత్రుడు. వాగ్దాన పుత్రుడు ఎవరండి? వాగ్దానము ద్వారా పుట్టినటువంటి వాడు ఎవరు? ఇస్సాకు అండి. వాగ్దానం కానివాడు అనగా దాస్యపుత్రుడు ఎవరు? ఇస్మాయిలు. ఇస్మాయిలు వలనైనటువంటి సంతానము నీ సంతానం కాదు, వారి నిబంధన సంతానం కాదు. అబ్రహాము సంతానం ఎట్టిందంటే విశ్వాసము ద్వారా పుట్టిన సంతానం అబ్రహాము సంతానము. అవిశ్వాసము ద్వారా పుట్టిన సంతానం కాదండి. ఇక్కడ ఇస్మాయిలు అవిధేయతను బట్టి అవిశ్వాసమును బట్టి కలిగినటువంటి సంతానం అండి. ఈనాడు దేవుని మీద తిరుగుబాటు చేసేవాడు, దైవజనుని మీద తిరుగుబాటు చేసేవాడు, వాడు ఎవరి సంతానం చెప్పండి అమ్మా? ఇస్మాయిలు పుట్టినటువంటి వాడు. ఇస్మాయిల్ యొక్క సంతానం దేనికి సంబంధించిన సంతానం? లోకము, లోకాపేక్షకు, లోకాశలకు కలిగినటువంటి సంతానము. లోకము దాని ఆశ ఒక్కనాటికి ఏమవుతుందండి? గతించిపోతుంది. మన ప్రభు అయినటువంటి యెహోవా అబ్రహాముతో అన్నాడు, ఇస్మాయిలును కూడా నేను వదిలిపెట్టను, వాడిని కూడా ఆశీర్వదిస్తాను. మీరు ఒకసారి అర్థం చేసుకోండి, ఈ లోకంలో మనము బాగుంటున్నాం, మన పక్కన ఉన్నటువంటి మన తోటి వారు కూడా ఎలాగుంటున్నారు? బాగుంటున్నారు కదండి. ఏమండి, మనం ఒక్కరు ఇల్లు కట్టుకుంటలేదు కదండి. ఒక హిందువు కూడా ఇల్లు కట్టుకుంటున్నాడు కదా, ఒక ముస్లిం కూడా ఇల్లు కట్టుకుంటున్నాడు కదా. మనం ఒక్కరమే సంపాదించుకోవట్లేదు కదండి. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? మనతో పాటు వాళ్ళు కూడా బాగున్నారు కదండి. దేవుడు అన్నారు వాళ్ళు కూడా బాగుంటారు, వాళ్ళు కూడా ఆశీర్వదింపబడతారు. కానీ అంత్య దినమందు విశ్వాస మూలముగా పుట్టినవాడు మాత్రమే
దేవుని రాజ్యములు ప్రవేశిస్తాడు. నమ్ముచున్న వారు 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. మనం ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి. పైకి వెళ్ళాలా కిందకి వెళ్ళాలా? చెప్పాలి గట్టిగా. పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళాలంటే ఎవరు దేని మూలంగా పుట్టాలి? విశ్వాస మూలంగా, వాగ్దాన మూలంగా. ఇందాక మనం చదువుకున్న చూడండి, గల్తీయులకు రాసిన పత్రిక మాట మరొకసారి చదవండి. 28వ వాక్యం. సహోదరులారా, మనమును ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులు మనము కూడా. ఎంత భాగ్యం అండి, ఎంత భాగ్యం. మనము కూడా ఏ మూలంగా పుట్టామట? విశ్వాస మూలముగా. వాగ్దాన ఎవరండి? ఇస్సాకు వలె. మాట చదవాలి. ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఎవరిని బట్టి అండి? ఇస్సాకును బట్టి. ఆ వాగ్దాన సమవారసత్వాన్ని మనం పొందుతున్నాం. అర్థమవుతుందా? అర్థం అవట్లేదా? మనం కూడా ఆ వారసత్వంలోకి వచ్చాం. ఈ రాత్రి నువ్వు పరిశీలన చేసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు దాసు యొక్క బిడ్డగా ఉన్నావా, లేక వాగ్దానమందు పుట్టినటువంటి ఇస్సాకు మూలమైనటువంటి సంతానంగా ఉన్నావా? ఇస్సాకు తండ్రిని సంతోషపెట్టు కుమారుడు. ఎవరినండి? తండ్రిని సంతోషపెట్టే కుమారుడు, తల్లిని సంతోషపెట్టే కుమారుడు. ఎవరి తండ్రి ఎవరి తల్లి అనగా, మనందరికీ కూడా భౌతికంగా తల్లి తండ్రి ఉన్నారు, కానీ ఆత్మీయంగా మన తల్లి తండ్రి ఎవరండి? ఆత్మీయంగా మన తల్లి తండ్రి ఎవరు? ఆత్మీయంగా మన తల్లి తండ్రి ఎవరు చెప్పండి. పత్రిక 1వ అధ్యాయము, యాకోబు భక్తుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 18వ వాక్యం చదవండి. ఆయన తను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉన్నట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పము చొప్పున కనెను. దేవునికి స్తోత్రం హల్లెలూయా. అర్థమైందా? ఏమండి, దేంతో కన్నాడట మనల్ని? సత్యవాక్యము. ఏంటండి? సత్యవాక్యముతో కన్నాడటండి. మనల్ని ఇప్పుడు కన్నదేంటి? వాక్యము ద్వారా పుట్టాము. వాక్యం అంటే ఎవరు? వాక్యం అంటే ఎవరు? ఎవరండి? ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అంటే మనల్ని వాక్యం కన్నదంటే మనల్ని ఎవరు కన్నారు? ప్రభువే కన్నాడు. మరి కన్నవాడిని ఏమంటాం? కన్నదాన్ని ఏమంటాం? తల్లి అంటాం. కన్నవాడిని తండ్రి అంటాం. అంతే కదండి. కన్నవాడిని ఏమంటాం? తండ్రి అంటాం. కన్నామిని ఏమంటాం? తల్లి అంటాం. ఇప్పుడు మనల్ని కన్నవారు ఎవరంటే వాక్యమే. అనగా మన తల్లి తండ్రి ఎవరు? వాక్యము. అంటే ప్రభువుని మనం ఏం చేయాలి? సంతోషపెట్టే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. వాక్యం విన్న మనము వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నాం అనుకోండి, వాక్యం ఏం చేస్తుంది తెలుసండి? చెప్పండి. వాక్యం ఏం చేస్తుంది అండి? మీ పిల్లలు మీకు లోబడి మీరు చెప్పిన పనల్లా చేస్తున్నారు, మీరు ఏం చేస్తారు చెప్పండి? మీరేం చేస్తారు చెప్పండి? మీ పిల్లలు మీరు చెప్పిన పనల్లా చేస్తున్నారు అనుకోండి, ఏం చేస్తారు మీరు? సంతోషిస్తారా? లేదు చెప్పండి అమ్మా. ఇది కూడా చెప్పడానికి మీకు నోరు రావట్లేదు. సంతోషిస్తాం కదా. మరి వాక్యానుసారంగా మనం జీవిస్తే వాక్యం ఏం చేస్తుంది? సంతోషిస్తుంది. అనగా ప్రభు సంతోషిస్తాడు, ప్రభు ఆనందిస్తాడండి. ఇక్కడ దేవుడటండి అబ్రహాముకి తానుకు మధ్య ఏం చేసుకున్నాడట? నిబంధన చేసుకున్నాడు. చూడండి, ఆది కాండంలోకి వచ్చేయండి, 17వ అధ్యాయము. అప్పుడు అబ్రహాము
నీ భార్య అయినా, ఇక్కడ ప్రభు అన్నాడు, ఇక్కడ అబ్రహాము ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడండి? దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? దేవుడు ముందుగానే అబ్రహాము జీవితంలో ఒక ప్లాన్ కలిగి ఉన్నాడు, ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు, ఆ సంకల్పం చప్పునే ఆ దేవుడు అబ్రహాముని ఏం చేశాడండి? పిలిచాడండి. అబ్రహామును పిలిచినప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నీవు నా మాటకు లోబడి నీవు ఇక్కడి నుండి సమస్తమును విడిచిపెట్టి నన్ను వెంబడించి నేను చూపించే దేశమునకు నువ్వు వెళ్ళు, అక్కడ నిన్ను గొప్ప జనంగా చేస్తాను. నిన్ను ఎవరైనా ఆశీర్వదిస్తే వారు ఏమవుతారు? ఆశీర్వదింపబడతారు. ఎవరైనా శపిస్తే వారు అనగా ఎవరైనా నీకు కష్టం కలిగించారనుకోండి, వారికి కష్టం కలుగుతుంది. ఒకసారి ఐగుప్తు దేశం వెళ్ళినప్పుడు ఐగుప్తు రాజైన ఫరో మరి అబ్రహాము కష్టం కలుగు చేసాడండి. ఎలాంటి కష్టం అంటే, అబ్రహాము భార్య అయినటువంటి సారాను కొనిపోయాడు. అప్పుడు అబ్రహాము చాలా మనోవ్యాఖ్యకు గురయ్యాడండి. ఎప్పుడైతే అబ్రహాము వేదన చెందాడో దేవుడు ఏం చేశాడంటే, ఫరోకి, ఫరో ఇంటి వారికి, ఫరో ప్రజలకు గొప్ప కీడు కలగజేశాడండి. చాలా గొప్ప కీడు కలగజేశాడు. ఆ కీడు ఎందుకు వచ్చింది అని ఫరో ఆలోచిస్తుంటే, అబ్రహాము యొక్క దేవుని వలన ఈ కీడు కలిగిందని అబ్రహాముతో అన్నాడు, నీ భార్యను తీసుకొని, నీతో వచ్చిన వారిని తీసుకొని, నీ ఆస్తిని తీసుకొని, అన్ని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోవయ్యా బాబు అని దండం పెట్టాడు. అర్థమవుతుంది? అర్థం అవ్వట్లేదా? అంటే నీకు కష్టం కలిగి చేసేవాడికి నేను కష్టం కలిగి చేస్తాను, నిన్ను బాధ పెట్టేవాడిని నేను బాధ పెడతాను, నిన్ను ఆశీర్వదించిన వాడు ఆశీర్వదింపబడతాడు, నిన్ను దీవించిన వాడు దీవింపబడతాడని ప్రభు అబ్రహాం వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని నమ్మి అబ్రహాం ఏం చేశాడు తెలుసండి? ప్రభుని వెంబడించాడు. అబ్రహామును దేవుడు ఏ రోజు చేయి విడిచిపెట్టలేదు. అందుకే అబ్రహాము ఎల్లప్పుడూ కూడా దేవునికి ఎలాగున్నాడో తెలుసండి? కృతజ్ఞత కలిగి ఉన్నాడు. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, ఈ రాత్రి తేటగా మీరు మాతో మాట్లాడారు. అవును నాయన, వాక్యమును విని అవిధేయులము కాక వాక్యమును విని విధేయులమై ఇస్సాకు వలనైనటువంటి ఆ వారసత్వంలో, ఆ వాగ్దానపు సంతానములు మేము ప్రవేశించడానికి మీరు కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇప్పటి వరకు మరి నాయన మేము నాయన తృణీకరింపబడిన వారిగా, తృణీకరించే వారిగా మేము ఉన్నామేమో. ఇప్పటి వరకు ఇస్మాయిలు కలిగినటువంటి శరీర మనస్సును మేము కలిగి ఉన్నామేమో, శరీరాత్మను మేము కలిగి ఉన్నామేమో. నాయన పరిశుద్ధాత్మను మాకు దయచేయండి. ఇస్సాకు పొలములు విత్తినప్పుడు ప్రభా 100 అంతలకు ఎలాగైతే వాళ్ళ సాయం పొందాను, మేము కూడా 100 అంతలు పొందినట్లు సాయం ఒక్కనాటికి నీ నిత్య రాజ్యములు మేము ప్రవేశించడానికి కృపను దయచేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.